నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే చెప్పడం ఈజీయే. ఇప్పుడు ఏమంటే 1 minute లో చెప్పేయచ్చు కదా అని అంటే కాదు. దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి మనం కదా. ఫ్లేవర్. ఇప్పుడు 12 రాశుల గురించి 12 నిమిషాల్లో చెప్పేయచ్చు కదా. ఇప్పుడు కర్కాటక రాశి ఏ సమస్య నుంచి బయటపడతాం ఇది తెలుసుకోవాలి కదా. ఒక 8-10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎలాగా? ఓపికతో చూడండి. అంటే నేను కూడా వీడియోస్ అవి చూసి చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాం. మనకి ఆ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అది కొంత దాంట్లోంచే చూడండి మీరు, మనం 4 ఎపిసోడ్లు చేసాం. కర్కాటక రాశి గురించి, మిథున రాశి గురించి, వృషభం, మేషం గురించి చేసాం. ఆ సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా మీరు ఈ విధంగా మాట్లాడకుండా ఈ ఎపిసోడ్ లో సింహం దగ్గరకు వస్తుల్లోకి ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? 100% దాంట్లో ఎంతో కొంత లేకపోతే ఆ వాగ్దేవి మీతో ఇలా పలికించాలి. ఇప్పుడు మీరు చాలా మంది గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు. విక్రమాదిత్య వచ్చినప్పుడు మీరు అలా ఉండరెందుకు? అవును, వేరేలా ఉంటాయి కదా. అవును, మనం ప్రేక్షకులు కూడా చెప్తూ ఉంటారు, స్టూడియో కాదు ఇది, అప్పుడు నాకు ఇల్లే ఇది. మనం రావడమే మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ బయటకి ఎక్కడికో వెళ్ళారు, వచ్చారు, కలిశారు, మాట్లాడుకుంటాం. ఇది ఎందుకు వస్తుందంటే ఒక ఫ్యామిలీ. ఇక్కడ పంచము అనేది ఇక్కడ మనం మాట్లాడుకునే సింహరాశికి సంబంధించి, పంచమం సంబంధించి అంటే విద్య. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది విద్య ఏమి నేర్పిస్తుంది మనకి? అక్షరాభ్యాసం అనేది, అక్షరాభ్యాసం లేకుండా మనం జీవితంలో ఎదరికి వెళ్ళడానికి ఏముండదు. అక్షరాభ్యాసం అనేది ఏం నేర్పిస్తుంది అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, వినయాన్ని నేర్పిస్తుంది. విద్య కూడా అంతే, వినయాన్ని తీసుకొస్తుంది. ప్రయత్నపూర్వకంగా నేర్చుకునేది మనకి వినయాన్ని నేర్పిస్తుంది. అప్రయత్నంగా మనకు వచ్చేస్తుంది, దాని గురించి ఏమి నేర్చుకోకర్లేదు. ఏమొస్తుంది? అహంకారం. అంటే ఇంతసేపు ఎందుకు చెప్పాలి, మీరు చెప్పాలనుకున్నది ముందే చెప్పేయాలి కదా అనేది అహంకారయుక్తం అవుతుంది. ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి. చెప్పే వ్యక్తి ద్వారా బయటకి ఏమొస్తుంది? వినయం వస్తుంది. వినయంతో చెప్పగలిగినప్పుడు వినయంగా విన్నవాడికి విధేయత లోబడి మనం సాధించాలనుకున్నవన్నీ సుగమం అవుతాయి. సరస్వతి వినయానికే లొంగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. ఇక సింహరాశి, సింహ లగ్నం ఈ జాతకులు ఏ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి? ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, వీళ్లే కాదు అసలు బేసిక్ గా అందరికి కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ ఏ ప్రాబ్లం నుంచి బయటపడటం కోసం సింహరాశి వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని? ఇది మనకి పంచమ స్థానం అమ్మ. సింహరాశికి అధిపతి ఎవరు? రవి. అంటే ఈ జ్యోతిర్లింగానికి ఆధిపత్యం వహించిన స్వామి రవి. ఎంత అనుసంధానం ఉంది చూడండి, ప్రతిదీ ఇంటర్లింక్డే. ఆ పేరులో కూడా, ఆ జ్యోతిర్లింగంలో ఉన్న పేరు కూడా వైద్యనాథ్. సూర్యుడు మనం అంటూ ఉంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాది. ఇప్పుడు ఈ క్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఏమొస్తుంది? పరిపూర్ణమైన ఆరోగ్యమా? వైద్యనాథీశ్వర్, గురునేశ్వర్ జ్యోతిర్లింగాల్లో వైద్యం అంటే మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య, అది మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆ శక్తి నిబుడీకృతమైంది.
అక్కడికి వెళ్ళడం ద్వారా దాన్ని మనం అధిగమించగలం. రైట్. అయితే ఇది వీళ్ళే కాదు, సింహరాశి వాళ్ళు కాదు, ఏ సమస్య, ఆరోగ్యపరమైన సమస్యలు ప్రత్యేకించి నేను ఆ సమస్య ఎదుర్కొన్నా కాబట్టి నేను ఎక్కువ దీని గురించి అంటూ ఉంటాను. స్కిన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు వైద్యనాథ్ వెళ్ళొచ్చా? 100% ఇంకా వైద్యనాథ్ అందులోనే ఉంది మనకి వైద్యము. అద్భుతమైనటువంటి వైద్యం జరుగుతుంది క్షేత్రానికి వెళ్ళడం ద్వారా. అంటే అక్కడికి వెళ్ళిపోతే లోపల ఉన్నటువంటి గృహేశ్వర స్వామి నడుచుకుంటూ బయటకు వచ్చి ఒక డాక్టర్ రూపంలో ట్రీట్మెంట్ చేస్తాం కాదు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవడానికి ఒక మంచి డాక్టర్ డయాగ్నోసిస్ జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి పుత్రులు ఎవరు? నాసత్య, దసరా, అశ్విని దేవతలు. వాళ్ళ పేర్లు అశ్విని దేవతల పేర్లు నాసత్య, దసరా. నాసత్య, దసరా. వాళ్ళు ఒకళ్ళు డయాగ్నోస్ చేస్తారు, ఒకళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, మెడిసిన్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి అప్పటి వరకు దొరకని డిసీజ్ కి ఒక మంచి డాక్టర్ దొరుకుతారు. అదే క్షేత్రంలో జరగవచ్చు, లేకపోతే మీరు మనం వెళ్ళొచ్చేసిన తర్వాత మీకు దగ్గరలోనే ఉంటారు డాక్టర్, లేదా ఇంతకు ముందు మీరు వెళ్ళినటువంటి డాక్టరే అప్పటి వరకు మీకు సూచించలేని వైద్య విధానాన్ని, మెడికేషన్ ని ఆయన సింపుల్ గా ఈ టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. నేను రీసెంట్ గా ఈ డయాబెటీస్, ఈ షుగర్, ఈ వ్యాధుల మీద స్టడీ చేస్తున్నాను. 1950s లో రీసెర్చ్ చేసినటువంటి ఒక బుక్ లో ఈ షుగర్ వ్యాధి మీద చేసినటువంటి రీసెర్చ్. అప్పుడు కూడా చేశారా? అప్పుడు కూడా ఉండేది ఆ సమస్య. అంటే అప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో విరివిగా ఉండేది, ఇక్కడ లేదు. తెల్లవారితే ఒక పేషెంట్ కి కాల్ కట్ చేయాలి, గ్యాంగ్రీన్, షుగర్ పేషెంట్. అనుకోని సందర్భంలో ఆ తెల్లవారుజామున అతనికి ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. షుగర్ ఎక్కువైపోయి కాళ్ళు తీసే, గ్యాంగ్రీన్ అయిపోయింది, తీసేయాలి. గ్యాంగ్రీన్ అంటే పుండు పడిపోయింది, పుండు తగ్గట్లేదు, కాలు కట్ చేస్తారు. ముందు ఫస్ట్ బొటన వేలు, తర్వాత వేలు, ఇలా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంట. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేశారు. ఆ పేషెంట్ మంచం మేంచి కూడా కదలలేని స్థితి, గ్యాంగ్రీన్ అయిపోయింది, కాళ్ళు లావుగా ఆసిపోయి ఉంటుంది, మంచం మేంచి కూడా కదలలేని స్థితి. ఈ డాక్టర్ ఎవరైతే సర్జరీ చేయాలో ఆయన 2 రోజులు ఆలస్యం తర్వాత నెక్స్ట్ డే, అంటే ఇది సాటర్డే సర్జరీ జరగాలి, సండే హాలిడే వచ్చింది, మండే హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ని కలవాలని చూస్తుంటే అతను శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి హెల్ప్ చేస్తున్నాడు. ఎవరైతే కాల్ కట్ చేయించుకోవాలనుకున్నాడో అతను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. మంచం దిగి కదలలేని మనిషి, సర్జరీకి వెళ్ళాల్సిన మనిషి 2 రోజులు 2 days. ఏమిటి సార్, ఏం మ్యాజిక్? అదే అంటే అప్పటి వరకు డాక్టర్లకి ఆ రోజు నైట్ అతనికి ఏదో ఇబ్బంది అయితే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఒక టాబ్లెట్ ఇస్తే 2 రోజులకి ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోయింది, సర్జరీ అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు. షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోయింది. దానికి ఉన్న మెడిసిన్ ఏంటి, డయాగ్నోస్ అయిపోయింది అంత ఈజీగా. అంటే ఇలా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఏంటంటే నేను పట్టుకున్నటువంటి భగవంతుడు అశ్విని దేవతలు, అశ్విని నక్షత్రంలో ఉన్నాను, నాకే ఎందుకు చూపించాలి? ఆ మెడిసిన్స్ నాకు చదివాను, కొన్ని బ్యాన్ చేశారు. అంటే షుగర్ ఎంత తగ్గిపోతుంది కదా, అట్లా బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఓ మాఫియా దీని వెనకాల ఉందన్నమాట. మాఫియా ఉందో ఏముందో మనకు అదే ఉంది, మనం పేర్లే కానీ అంత సింపులా, సింపుల్ గా తగ్గుతుంది. అయితే అలోపతిలో కూడా ఉంది కానీ అది బయటకు రాదు. ఇది 1959 లో బుక్ నేను చదివింది. అంటే మనం ఈ పనులు చేయడం వల్ల, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి మనం ఒడ్డును పడడానికి మనకు దొరికే డాక్టర్లు మంచి వాళ్ళు దొరుకుతారు. ట్రీట్మెంట్ చాలా సింపుల్ గా జరిగిపోతుంది. రైట్, మా బాబోయ్ అద్భుతం సార్. సో అలాగే ఈ వైద్యనాథ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కడ సార్, ఎక్కడ ఉంది? జార్ఖండ్ అమ్మా. జార్ఖండ్ లో. బ్యూటిఫుల్, వెళ్ళాలి అయితే కంపల్సరీ. అంటే నేను చూసిన ఇందులో కొన్నే ఉన్నాయి. మనం దగ్గరగా ఉన్నటువంటి శ్రీశైలం చూస్తాము, లేకపోతే అరుణాచలం చూస్తాము, రామేశ్వరం చూసాం, ఇలా ఉన్నాయి. 12 కంపల్సరీ మన జీవిత కాలంలో చూడగలిగితే చాలా సంతోషం. ఒక్కొక్క భావం అందరికీ కదా, ఒక్కొక్కటి అవుతుంది. మన జాతిలో, మన జ్యోతిష్ శాస్త్రంలో 12 రాసులు లగ్నాన్ని పట్టుకుని ద్వితీయ స్థానం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు సింహరాశి లగ్నం అనుకుంటే ద్వితీయ స్థానం ఏమవుతుంది? కన్య అవుతుంది, వాక్ స్థానం అవుతుంది. అదే ఈ సింహ లగ్నం వాళ్ళ, సింహానికి కర్కాటక లగ్నం వాళ్ళు అయితే సింహం ధనస్థానం అవుతుంది, వ్యయం అవుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా మనకి సంబంధించినటువంటి ఏదో ఒకటి ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి స్థితుల్లోంచి మనం బయటపడడానికి ప్రధానంగా అందరినీ ఇబ్బంది పెట్టేది ఆరోగ్యం. కాబట్టి ఈ వైద్యనాథేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని ఆ శక్తిని తెచ్చుకుని అందరూ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. బ్యూటిఫుల్. మరి వెళ్ళలేకపోతున్నామండి అనుకునే వాళ్ళకి మీరు చాలా అద్భుతంగా మంత్రం కూడా చక్కగా పరిశోధన చేసి దాన్ని రాసుకుని వచ్చి మరీ చెప్తున్నారు. మీ ఇంట్రెస్ట్ కి ముందుగా కృతజ్ఞతలు సార్. అంటే కదమ్మా,
ఈ క్షేత్రాల గురించి రీసెర్చ్ చేసిన ఋషి ఎవరో ఉంటారు, Hmm. నాకు ఆ పేర్లు తెలియలేదు, దాని వివరం అయితే అర్థమైంది. అది ఎక్కడో ఆగిపోయింది. ఇప్పుడు మనం లక్ష్మీ కవచం ఇచ్చాం, ఇంతకు ముందు లేదా అంటే ఇంతకు ముందు ఉంది, ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అది ఎక్కడో పంచాంగంలో ఉండేది, అది తర్వాత బయటపడి నా దాకా వచ్చింది. మనం చెప్పిన తర్వాత ఈ లక్ష్మీ కవచం బయటకు వచ్చింది. అవును. మరి దాన్ని బయటకు తీసినటువంటి వాళ్ళని మనం స్మరించుకోకపోతే ఎట్లా, అంతే. వాళ్ళ శ్రమని గుర్తించకపోతే ఎట్లా? అందుకని ఈ క్షేత్రాల గురించి రీసెర్చ్ చేసి ఆ మంత్రాలు మనము రాసింది కాదు, వాళ్ళు ఏదో రాశారు, అందింది వాళ్ళకి తెలియదు, వాళ్ళు నిగూఢంగా ఉండి నన్నుతో నడిపిస్తున్నారేమో, నా కంట పడేలా. అంటే ఇప్పుడు విక్రమాదిత్యకి తెలిస్తే ఏ విషయం అయినా నోట్లో నువ్వు గంజి కూడా నాన్న అంటారు కదా, ఆ టైప్లో ఇలాంటి విషయాలు ఏమైనా తెలిస్తే 100% అర్జెంట్గా మా వాళ్ళకి చెప్పేయాలి అని అంటూ ఉంటారు. అది ఇప్పుడు నేను మిగతా వీళ్ళు ఎవరితో కూడా పంచుకోలేదు, Yeah. మన కుటుంబ సభ్యులతోటి పంచుకోగలం. Definitely. ఇంత ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకుంటూ సంతోషంగా చెప్పాలి. అవును. మనం డిస్కస్ చేసుకుంటాం. Correct. ఏదో నువ్వు క్వశ్చన్ అడిగేసో నేను చెప్పేశాను కాదు, అంతే. అంటే సబ్జెక్ట్ మీద నీకు అంటే నువ్వు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి శిష్యురాలు అవ్వటం, నేను ఆయన వీడియోస్ చూడడం, ఆ అనుసంధానం అవటం అనేది సింక్ ఉంది. సింక్ ఉంది ఇద్దరికి. రైట్ సార్. మరి ఆ మంత్రం కూడా ఒక్కసారి చెప్పండి సార్. సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి మంత్రం, అంటే ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము, వెళ్ళలేకపోతున్నాం వైద్యనాథుడు దగ్గరికి, నిజంగానే ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం మంచాన పడి ఒక్కొక్క సందర్భం వచ్చేస్తుంది, అలాంటిది ఎవరికి రాకూడదు. కోమాలో ఉన్నారు పిల్లలు, వాళ్ళ కోసం మరి తల్లిదండ్రులు తప్పిస్తూ ఉంటారు కదా, వారి ఆరోగ్యం కోసం మరి ఎలాంటి ఈ మంత్రం ఒక్కసారి చెప్పండి సార్. ఈ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం అమ్మ. అంటే ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఒక రాగి గ్లాసులో వాటర్ను పెట్టుకుని ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించే సమయంలో ఆ శక్తి అందులోకి ప్రవేశించి ఆ జలం తీర్థం అవుతుంది, అది ఔషధం అవుతుంది, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు లేచి తిరగడానికి ఉపయోగపడుతుంది. అంటే సూర్యనారాయణమూర్తి అర్ఘ్యప్రియుడు. ఆఫర్ మనం ఇచ్చేటువంటి దోషులతో ఇచ్చే నీళ్లు ఔషధం అయి మళ్ళీ మనకి తిరిగి వర్షింప చేస్తాడు ఆయన. అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం. మన ఊర్లో ఉన్నటువంటి శివాలయాలు, అంటే మనం ఐకమత్యం లేకపోవడం వల్ల అన్య మతాలు దుష్ప్రచారం చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎలా అయినా సరే ప్రతి కోరికలు లేకుండా ఎవరు ఉండరు. ఆ కోరికలు లేని స్థితికి తీసుకువెళ్ళమని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మన దేవాలయాల్ని మనమే పరిరక్షించుకోవాలి. అక్కడ మన దేవాలయాలకు మనం వెళ్ళి ఆ కైంకర్యాలు, నిత్యం ధూపదీప నైవేద్యాలు పంచోపచారాలు జరుగుతున్నాయా, నెలకొక్కసారైనా సరే అక్కడ షోడశోపచారాలు జరుగుతున్నాయా, హోమం జరుగుతుందా, అన్నదానం జరుగుతుందా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనందరిది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పంచమ స్థానం సింహరాశి ప్రేమ, ఐకమత్యం, చదువు, విజ్ఞానం ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఊరికే మీరు ఏదో నా ఇంట్రడక్షన్లో ఊరికే మీరు మాట్లాడలే. పంచమం అంటే చదువు, విజ్ఞానం. అది జ్యోతిర్లింగానికి ఉన్నటువంటి క్షేత్రాలు. వైద్యం అంటే ముందు ఫస్ట్ తెలియాల్సింది నాలెడ్జ్ లేదు. నాకు ఏం జరుగుతుంది, నా కడుపు నొప్పి వచ్చిందా ఏంటి, నాకు ఒంట్లో బాగాలేదు, ఏం బాగాలేదు, కడుపు నొప్ప, కాలు నొప్ప, తలనొప్ప, ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఆ భగవంతుడు మనకి ఇస్తాడు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా, వినిపించడం ద్వారా ఎవరైతే మంచంలో ఉండి ఇబ్బంది పడుతున్నారో, లేవలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఈ మంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. చెప్పండి సార్, తప్పకుండా. ఇలాపురే రమ్య విశాల కేష్మిన్ సముల్ల శాంతంచ జగద్వరేణ్యం వందే మహాదారాతర స్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఎంత బాగుందో అసలు మంత్రం. ఆ మంత్రం అంటే దాని అర్థం తాత్పర్యం తెలిస్తే, అంటే పెద్దగా మనకంటే ఈ సంస్కృత పండితులు దాన్ని వివరించాలి. అంటే ఈ విశాల భారతదేశంలో మనల్ని, అంటే విశాలమైనటువంటి కేశాలు, జడలు కలిగిన వాడు ఈశ్వరుడు. గంగన పట్టాడంటే ఎంత విశాలం అయి ఉండాలి, అటు మనసు. అద్భుతం. ఎవడైనా పైనుంచి నీళ్ళు వేసేస్తా నుంచుంటాడు, ఎవడైనా కొడతాడు పాపం నెత్తి మీద. అంటే అక్కడ సహస్రార చక్రం. మనం ట్విన్ హార్ట్ మెడిటేషన్ లో ఈ హృదయం లౌకిక ప్రేమ, ఇది నాది, నా పిల్లలు నాది ఉంటది. సహస్రార చక్రం భగవత్ ప్రేమ, ఇది మనది, వీళ్ళందరూ నా వాళ్ళు. అంటే ప్రేమ విశాలంగా ఉంటుంది. దానికి అర్థమే విశాల కేష్మిన్, అంటే విశాలమైనటువంటి కేశాలు కడిగిన వాడా, ధారాళంగా ఇస్తాడంట. ఏమిస్తాడు ఆయన? ప్రేమనిస్తాడు. ఏం కావాలి అది. అదే మనం కోరికలతో చేసామనుకోమ్మా, నేను అందుకని అడుగుతాను, ఇప్పుడు నేను ఈ పూజ చేస్తున్నాను, నాకు ఈ కోరిక తీరాలి అని చేసామనుకోండి, కోరిందే వస్తుంది. అదే స్వామి నీ ఇష్టం అంటే నీకేం కావాలో అన్ని ఇస్తాడు. మనం అందరం కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ కోరిక తీయడానికి ఈ పూజ చేస్తాం, ఈ పూజ చేసి
నీకేమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు, నీకు ఏం అడక్కు, ఏం అడగ, నాన్నని అడుగుతావా మనం? చిన్న పసిపిల్లలుగా ఉన్నవాడు అడుగుతాడా వాడు? ఏం అడగడు. ఏం అడగడు. వాడు ఏడుస్తుంటే వీడికి ఆకలేస్తుంది, ఆకలేస్తుంది, తల్లిపాలు ఇచ్చేస్తుంది. కడుపు నిండిన తర్వాత కూడా ఏడుస్తున్నాడు, వీడు ఎందుకు భయపడ్డాడు, అందుకని తల్లి చెయ్యేస్తాడు. అలా భగవంతుడికి మనం సరెండర్ అయిపోతే కోరికలు కోరుకోవడం కాదు, కోరుకోలేనివన్నీ ఇస్తాడు, కోరికలు అవసరం లేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అందుకని కంపల్సరీ మనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి దర్శించుకోవటం. నాకు నా జీవితంలో రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత రోజులే నేను ప్రతిరోజుని నేను రామేశ్వరం వెళ్ళొచ్చి 2వ రోజు 3వ రోజు లెక్కేస్తాను. అంటే జీవితంలో వస్తున్నటువంటి మార్పు చూస్తున్నాను. మీది మేషం, చక్కగా మీరు వెళ్ళి వచ్చారు. సో మర్చేయండి సింహరాశి వాళ్ళు వైద్యనాథేశ్వరుడిని ఖచ్చితంగా దర్శించుకొని ఆరోగ్యం ఉండేటటువంటి ఆనందం ఇంకా ఏ ఉన్నా ఉండదు. ఇప్పుడు దేనైనా అనుభవించాలంటే అది ఉండాలి కదా. ఆరోగ్యం లేకపోతే ఏ ఆనందాన్ని, డబ్బుని ఆస్వాదించలేము, మనుషుల్ని ఆస్వాదించలేము. మన దగ్గర మనకు కావాల్సిన వాళ్ళన్నీ ఉన్నా సరే నిర్లిప్తంగా అలా చూస్తూ కూర్చోవాలి, ఏమీ చేయలేము. కరెక్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మిత.